ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. ఈ భూమి మీద మనం బ్రతకడానికి ఎన్నో పాట్లు పడతాం. మనకి ఇష్టమున్నా లేకున్నా బ్రతకాలి. కాబట్టి ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుంటూ 4 రాళ్లు వెనకేసుకోవాలన్న ప్రయత్నంలోనే ఉంటాం. అందరూ బ్రతకటానికి పడే పాటలలో నిమగ్నమై జీవితం గురించి, దాని పరమార్థం గురించి నిదానించి వివేచించి ఆలోచించే ప్రయత్నం చేయకపోవడం వల్లనే జీవిత పరమార్థాన్ని తెలుసుకోలేక జన్మకు చావుకి మధ్య ఉన్న జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో తెలియక అష్టకష్టాలు పడుతున్నారు. ఈ కష్టాలన్నిటికీ కారణం మనిషే. ఏదైనా తోటలో దేవుని ఆజ్ఞను పాటించకపోవడం వలన వచ్చిన శాప ఫలితమే మనకి ఈ పాటలు. దేవుడు శపించాడు కాబట్టి జీవితాంతం భరించాల్సిందే. అయితే మనం పడే ఈ పాటలకు ఉపశమనం మాత్రం దేవుని దగ్గరే దొరుకుతుంది. హల్లెలూయా. ఈ భూమి మీద బ్రతికిన వాళ్లలో సొలొమోను కంటే ధనవంతుడు, జ్ఞానము కలిగిన వారు ఎవరూ లేరు. ఆయన తన అనుభవంతో జీవితాన్ని కాచి వడపోసిన విషయాలను గూర్చి వ్రాశాడు. ఆయన చాలా ధనవంతుడిగా ఉండి ఇల్లు, పొలాలు, వెండి, బంగారం ఇంకా ఎన్నో సంపాదించుకున్నాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటినీ బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. నా ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరు చేసేది ఇదే. అన్నీ సమకూర్చుకోవడం, వారి కన్నులు ఆశించినది సంపాదించుకోవడం, వారి హృదయాన్ని సంతోష పెట్టుకోవడమే జీవితంగా భావిస్తున్నారు. ఎంతో గొప్ప వైభవం అనుభవించిన సొలొమోను తాను జీవించిన జీవితాన్ని బట్టి సంతోషించినట్లు లేదని ఆయన వ్రాసిన ప్రసంగి గ్రంథాన్ని బట్టి అర్థమవుతుంది. అందుకే అతను అంటున్నాడు, సమస్తను వ్యర్థము అని. గొప్పగా బ్రతకాలని అందరూ కోరుకుంటారు. గొప్పగా బ్రతకడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ అష్టకష్టాలు పడుతూ ఉంటారు. అయితే గొప్పగా బ్రతికే జీవితంలో ఎలాంటి సంతోషం లేదని సొలొమోను ఎందుకు చెప్పాడో, ఆయన అనుభవాలు ఏమిటో ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆయన జీవించిన జీవితం వ్యర్థముగా అనిపించబట్టే సమస్తమును వ్యర్థము అని పదే పదే వ్రాశాడు. ఆయన తన జీవితాన్ని గురించి, ఆయన చేసిన పనులను గురించి నిదానించి వివేచించి చూసినప్పుడు గాని ఆయన చేసిన పనులన్నీ వ్యర్థమైనవని ఆయనకు అర్థం కాలేదు. ఒక్కోసారి మనం చేసిన పనులను గురించి ఆలోచించినప్పుడు అయ్యో నేను అలా చేసి ఉండాల్సింది కాదు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ పని చేసినప్పుడు అనాలోచితంగా చేశామని అర్థం. దేవుని సహాయం, మనుషులు చేసే పనులన్నీ వ్యర్థమైపోతాయి. వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడటం కంటే దేవుడిచ్చిన వాటితో తృప్తిగా ఉండటమే జీవిత పరమార్థమని సొలొమోను తేల్చి చెప్పాడు. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికీ సాధ్యము కాదు. నా ప్రియ సహోదర సహోదరి, కాబట్టి దేవునితో ఉండి జీవించటం వలన సంతోషిద్దాం. అందని దాని కొరకు ఆతురపడి చింతించే కంటే దేవుడి నీకు అనుకూలంగా ఇచ్చిన దానితో సంతోషిస్తూ తృప్తి పొందుతూ ప్రభు సన్నిధిలో కొనసాగుటయే జీవితం యొక్క పరమార్థమని గుర్తిద్దాం. అందుకు నీవు సిద్ధమేనా? ప్రభువా, మేము ఈ భూమి మీద జీవించినంత కాలము వ్యర్థమైన వాటి కోసం ప్రయాస పడకుండా నీవు దయచేసిన వాటితో తృప్తిగా ఉండే భాగ్యం మాకు దయచే ప్రభువా, యేసయ్యా అని అడుగుతూ ప్రభు సన్నిధిలో సాగుదామా? అటువంటి మనసు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్.